గత కొన్ని రోజులుగా హాస్టల్లో సరైన ఆహారం ఉండట్లేదని కేజీబీవీ బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని కేజీబీవీ బాలికల హాస్టల్ను సందర్శించారు కేజీబీవీ అసిస్టెంట్ డైరెక్టర్ శ్యాముల్ పాల్. ఈ సందర్భంగా హాస్టల్లోని సమస్యలను శ్యాముల్ పాల్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులకు అందజేయట్లేదని, ప్రతిరోజు ఉడకని అన్నం పెట్టడంతో ఆకలితో అల్లాడిపోతున్నామని విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. వంటగదిలో పాడైపోయిన కూరగాయలు చూసి సిబ్బందిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలపై నివేదిక రూపొందించి కలెక్టర్కు అందజేసి చర్యలు చేపడతామని అధికారులకు తెలిపారు. వార్తల్లో మరి కేజీబీవీ స్కూల్ ఎమ్మిగనూరు గురించి టీవీలలోనూ మరి పత్రికల్లోనూ రావడం జరిగింది. ఇందులో భాగంగా నిన్న పిల్లలు ఇక్కడ ఫుడ్ సరిగా పెట్టడం లేదని, మరి సరిగా వండడం లేదని, తిన్న ఆహారం ద్వారా పిల్లలకు కడుపు నొప్పులు, తలనొప్పులు, మరి ఫుడ్ చాలనంత కారణాన్ని బట్టి పిల్లలు కళ్ళు తిరిగి పడిపోవడము ఇవన్నీ జరుగుతున్నట్లుగా పిల్లలు చెప్పడం జరిగింది. ఆ విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు మరి డోన్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఆదోని డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు మరియు ఎంఈఓ 1 and 2 ఎమ్మిగనూరు, మరి సమగ్ర శిక్షణ నుంచి జీసీడీఓ గారు, మరి ప్లానింగ్ కోఆర్డినేటరు వచ్చి వీటి గురించి ఇక్కడ ఉన్నటువంటి వంట మనుషులతో అన్ని విషయాలు నిశితంగా చర్చించడం జరిగింది. మరి ప్రిన్సిపాల్ గారిని అడగడం జరిగింది. మరి క్లాస్ రూమ్లో ఉన్నటువంటి విద్యార్థులందరితో మరి ఇంటరాక్ట్ చేయడం జరిగింది. పిల్లల యొక్క సమస్యలన్నింటినీ మేము విన్నాము. వాటన్నిటిలో వాళ్ళు చెప్పిన విషయాలన్నింటినీ మేము సమగ్రంగా పరిశీలించి వీటిని ఒక నివేదిక తయారు చేసి ఖచ్చితంగా ఇట్లాంటివి జరగకుండా ఏదైనా నోటీస్కి వస్తే మాత్రం వెంటనే ద నెక్స్ట్ డే విల్ మూవ్ టు ద పర్టికులర్ పాయింట్. ఓకే, అంటే నేను కొత్తగా వచ్చినాను. యాక్చువల్గా ఆ గతంలో కూడా జరిగిందంట. వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా ఇంతకుముందున్న మేడమ్స్ కూడా ఏపీసీ వాళ్ళు కూడా వచ్చినారు. వాళ్ళు కూడా వచ్చి సూచనలు ఇచ్చినారు. చాలాసార్లు వాళ్ళని చెప్పినారంట కూడా వాళ్ళకి ఇలా చేయకూడదు అని. అక్కడి వరకైతే నాకు న్యూస్ అయితే వచ్చినాయి. సో నేను నా పరంగా నేను ఖచ్చితంగా డ్యూటీ చేస్తాను. లేదు, నేను ఈ 25 డేస్లో జాయిన్ అయిన 25 డేస్లో దాదాపు 10 స్కూల్స్ విజిట్ చేసినాను. ఆదోనికి కూడా వెళ్ళినాను, కోడ్మూర్కి వెళ్ళినాను, గోనెగండ్లకు వెళ్ళినాను, వెల్దుర్తి ఆ సైడ్ కూడా వెళ్ళినాను, పంచలింగాల తర్వాత నెక్స్ట్ లక్ష్మీపురం కూడా విజిట్ చేసినాను. లక్ష్మీపురం నైట్ విజిట్ చేసినాను, ఈవినింగ్ విజిట్ చేసినాను. ఏ స్కూల్స్లో అంటే కొన్ని స్కూల్స్లో నేను చూసినాను వాళ్ళను పప్పు సరిగా ఉడకకపోవడము ఇట్లాంటివన్నీ చూసినాను. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి, ప్రతిదీ గమనిస్తాను.